ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ మధ్యలోకి రావాలి, చెక్ చేయండి. ఆ లెఫ్ట్ ఆ రెండు మధ్యలో జాగ్రత్త రండి, లెఫ్ట్కి రండి, స్లోగా చూసుకోండి, మళ్ళీ కొంచెం లెవెల్ చేసుకోండి, స్ట్రైట్గా చేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి. బాగా లెఫ్ట్కి రండి, బాగా లెఫ్ట్కి వచ్చి రైట్ తిప్పండి, బాగా లెఫ్ట్కి వచ్చేయండి. చివరికి రైట్ కట్ చేయండి, కట్ చేయండి, రైట్ తిప్పండి, తిప్పండి, ఇంకా తిప్పండి, తిప్పండి. ఎప్పుడైతే మలుపు కంప్లీట్ అయిందో లెఫ్ట్కి లెవెల్ చేసుకుంటూ వచ్చేయండి. ఒకటి ఇసిరేయకండి, మామూలుగా తిప్పుకోండి. ఆ లెఫ్ట్లో ఉన్న కోన్ చూసుకుంటే గ్యాప్ చూసుకోండి. అలా స్ట్రైటే, నేను చెప్తాను, స్ట్రైట్గా వెళ్ళండి. మరీ లెఫ్ట్కి వెళ్తున్నారు చూసుకోండి. లెఫ్ట్గా ఉండండి, లెఫ్ట్గా ఉండి రైట్కి తిప్పండి, స్పేస్ వస్తుంది. ఇప్పుడు రైట్ కట్ చేయండి. 1 2 3 మళ్ళీ లెవెల్ చేసేయండి. బాగా లెఫ్ట్కి వచ్చి మధ్యలో కట్ చేయండి, బాగా లెఫ్ట్కి వచ్చి మధ్యలో కట్ చేయండి, తిప్పండి. 1 2 3 మళ్ళీ సగానికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కట్ చేయండి, 1 2 3 3 చెప్పారు కదా, అలా ఉంచండి, అలా ఉంచండి, లెఫ్ట్కే ఉండండి. మళ్ళీ కొంచెం చివరికి వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి, రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ బుధం దాటిన తర్వాత కట్ చేయండి. ఇంకా మీరు ఓన్గా డిసైడ్ చేసుకుంటే తిప్పండి, మీరు ఓన్గా, నేను చెప్తా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఓన్గా. మీరు ఎక్కడ తిప్పాలనుకున్నారు చెక్ చేసుకుంటే తిప్పుకోండి. ఇష్టం, మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. లెఫ్ట్కి తిప్పాలంటే బాగా రైట్కి లెఫ్ట్ తిప్పండి, రైట్ తిప్పాలంటే లెఫ్ట్కి లెఫ్ట్ చేయండి, అదే కోడ్ చేసుకోండి, అంతే ఈజీ అయిపోద్ది మీకు. మధ్యలో రూట్లు కూడా మార్చుకుంటూ ఉంటే మీకు అలవాటు అవుతుంది.